వైసీపీ అధికారంలోకి రాగానే ఇళ్లే లేని పేదలకు 4 లక్షలతో ఇళ్లు నిర్మించిస్తామని గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేష్ మాట్లాడుతూ వృద్ధులకు 3000 పెన్షన్తో పాటు పేద విద్యార్థులకు ఏటా 15000 సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఎప్పుడో 900 సంవత్సరాల క్రితం నాయకురాలు నాగమ్మ గారు గురజాల ప్రజలకు దాహార్త తీర్చడానికి తెరువిస్తే ఈ చేతగాని తెలుగుదేశం నాయకులు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. 900 సంవత్సరాల తర్వాత. అందుకే చెప్తున్నాం, ఒక్క నెల ఓపిక పట్టండి. ఒక్క నెల జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే గురజాలని పట్టణం చేసి చూపిస్తాం. ప్రతి ఇంటికి తాగునీరు, సైడ్ డ్రైన్స్, సిమెంట్ రోడ్లు వేస్తాం. అంతేకాదు సొంత ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. రేకులిళ్ళు, పెంకుటిళ్ళు డాబాల్లో కాకుండా గుడిసెల్లో ఉన్న వాళ్ళకి 4 లక్షలు పెట్టి డాబాలు కట్టిస్తామని ప్రతి ఇంటికి పోయి చెప్పండి. పెన్షన్ 2000, 3000 ఇచ్చి డ్వాక్రా రుణమాఫీ జరిగింది. 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి ఇంట్లో ఒకరుండని, ఇద్దరుండని, 3 పిల్లలు ఉండని ఒక్కొక్క పిల్లవాడికి సంవత్సరానికి 15000 ఇచ్చి ప్రైవేట్ బడుల్లో చదివిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవన్నీ చేయాలి. అగ్రిగోల్డ్ బాధితుల నష్టపరిహారం వెనక్కి ఇప్పించాలి. గురజాలని గాడిలో పెట్టాలి. ఇక్కడ జరుగుతున్న అవినీతి, దోపిడీ, అక్రమాలని అరికట్టి కులం ఏదైనా, మతం ఏదైనా, పార్టీ ఏదైనా అందరం కూడా సుఖశాంతులతో బ్రతికేటట్టు చేయాలంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీతోనే సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు.